అర్థమైందా? మేము తప్పకుండా వస్తాము. ఎందుకంటే మాకు స్వామీజీ నుంచి జవాబు కావాలి. జవాబు కావాలి. భీంబాబు, అభినందనలు. నీ ఉపాయం కనీసం జనాల మనసులో ప్రశ్నల్ని రేకెత్తించింది. ఇప్పుడు స్వామీజీ ఏదో ఒకటి చెప్పి తీరాల్సిందే. ఇంతకీ స్వామీజీ ఏం చెప్తాడో? అమ్మా ఏం చెప్తాడో ఏమో, కానీ ఆయన ఏదో ఒకటి చెప్పి తీరాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన గెలిపే. మన ఉపాయం వల్ల ఏం చేయలేక ఆయన ఏదో ఒకటి చెప్పడానికి ఒప్పుకున్నాడు. చెప్పండి. సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. చిన్న జాతివాడైన ఒక బాలుడు, అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక బొమ్మను వేలాడదీయగానే, దానితో పాటు 4 అక్షరాలు రాయగానే మీరందరూ ప్రశ్నించటం మొదలుపెట్టారు. అది కూడా ఎవరిని? మీ ధర్మగురువుని, మీ ధార్మిక విలువలనే ప్రశ్నించటం మొదలుపెట్టారా? చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇదేనా? ఇన్ని సంవత్సరాల తరువాత ఆ దేవదాసికి ఈ విషయంలో అనుభూతి కలగలేదట. ఆమె దేవుడి దాసి అని ఇది రాసి స్వయంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఈ విషయం తెలియలేదట. తను ఎవరు, తను ఏంటి, ఎందుకుంది? చెప్పండి, ఇదేనా మీరు తెలుసుకోవాలనుకున్నది? స్వామీజీ, అందరూ అంటుంటారు మనుషులు చనిపోయే ముందు నిజం చెప్తారని. అందుకని ఆ దేవదాసి ఏదైతే రాసిందో అది చదివి మా అందరి మనసు వికలమైపోయింది. మాకు మీ జవాబు కాదు, మాకు మీ మార్గదర్శనం కావాలి. మాకు చెప్పండి స్వామీజీ, ఏది తప్పో ఏది ఒప్పో అని. కానీ జవాబు నాకు కావాలి. వీళ్ళందరూ మీకు భయపడచ్చు, కానీ నేను భయపడను. ఆమె జీవితాంతం తనను తాను దేవదాసిగా చెప్పుకుంది. మరి చనిపోయేటప్పుడు ఆమె ఈ సందేహాన్ని ఎందుకు బయటపెట్టింది? తను అసలు ఎవరో ఏంటో అని. మరి ఆమె ఎవరు? అసలు ఆమె ఎందుకు అలా చేసింది? ఎందుకంటే ఆమె ఒక దేవత అయి ఉంటుంది. సంభవమే. దేవదాసి కాదు, దేవుడి అర్ధాంగి అయి ఉంటుంది. కర్మ, ధర్మం, పాపం, పుణ్యాల ఆచరణలో ఆమె ఏదైనా శాపం పొంది ఉండొచ్చు. ఆమె మనిషి రూపంలో దేవదాసిలాగా జన్మించాలని. అందుకనే ఆమె దేవదాసి అయింది. కానీ దాసి అనే భావం ఆమెకు కలగలేదు. స్వామీజీ, కథలు చెప్పొద్దు మీరు మాకు. ఇక్కడ ఒక జన్మ లెక్కలే తేలటం లేదు. కానీ నీకులాగా దేవుడు విద్యాలయాల్లో చదువుకోలేదు. ఆయన జన్మలెక్కలు కూడా తేల్చలేనంత వెనకబడిపోవటానికి. నేను వీళ్ళందర్నీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే, నీ అజ్ఞానపు ప్రశ్నల వల్ల వీళ్ళందరి భక్తి బలహీనం కాకూడదని. మీరు నాకు ఓ విషయం చెప్పండి. మీలో ఎవరైనా మీ జీవితం మొత్తంలో ఇది ఎప్పుడైనా చూశారా? ఒక దేవదాసి తనని తాను ఈ విధంగా అంతం చేసుకోవటం?
లేదు స్వామి, ఎప్పుడు చూడలేదు. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఈ దేవదాసి మీ అందరి జన్మభూమిని ఎంచుకుంది. ఇది శాస్త్రాల్లో రాసుంది. దేవదాసీలు ఏ గడ్డ మీదైతే మరణిస్తారో అక్కడే గ్రామ ప్రజలు కూడా మరణిస్తే అప్పుడు వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుంది. స్వామీజీ, ఇది సరైన జవాబు కాదు. మీరు జనాలందరినీ రెచ్చగొడుతున్నారు. మోక్షం ప్రతి మనిషికి అంతిమ బిందువు మోక్షమే అవుతుంది. ఆ తరువాత ఎలాంటి ఆశలు ఉండవు, ఎలాంటి ప్రేమలు ఉండవు, కోరికలు ఉండవు, ఎలాంటి ప్రశ్నలు ఉండవు. స్వామి గారు అక్షర సత్యం చెప్పారు. ఏమంటారు మీరు? అవునవును, స్వామి చెప్పేది అక్షర సత్యం. అయితే మీరందరూ ఇప్పుడు ముందుకు రండి. మీతో పాటు ఏవైతే తెచ్చారో వాటితో ఈ దేవతని మనస్ఫూర్తిగా పూజించండి. యథాశక్తి కానుకలు సమర్పించండి. ఒకవేళ ఆమె కరుణిస్తే మీ అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. చూడండి స్వామీజీ, మీరు ప్రశ్నని దాటవేస్తున్నారు. మీరు అసలు నిజాన్ని తొక్కిపెట్టడానికి పూజల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. కానీ నాకు నా ప్రశ్నలకు జవాబు కావాలి. అసలు ఈ దేవదాసి ఎందుకు చనిపోయింది? అసలు ఈమెను ఎవరు చంపారు? రేయ్ మూర్ఖుడా, మేము సాధించే మోక్షం ముందు నీ ప్రశ్నలు ఏపాటివిరా చెప్పు. ఏదో మా వాళ్ళు కొంతమంది పొరపాటు చేశారు, మర్చిపోయారు. మీ చిన్న జాతి వాళ్ళందరూ వట్టి బుద్ధి తక్కువ వాళ్ళని మా స్వామీజీ గారు సత్యం చెప్పారు. ఈమె మా దేవత. చూడండి, మన దేవత నుంచి ఈ చిన్న జాతి వాళ్ళందరినీ దూరంగా ఉంచండి. వీళ్ళని ఇక్కడి నుంచి తరిమేయండి. చూడండి స్వామీజీ, భీమ్, చెప్పండి సర్వజ్ఞ స్వామికి జై సర్వజ్ఞ స్వామికి జై సర్వజ్ఞ స్వామికి జై. భీమ్రావ్, క్లిష్టమైన ప్రశ్నల్ని వీళ్ళు ధర్మం పేరు చెప్పి ఇలా తొక్కి పట్టేస్తారు. కట్టుకథలు అల్లి చెప్తారు. అలా శాస్త్రాల్లో రాసి ఉందని చెప్తారు. ప్రజలందరినీ మభ్యపెడతారు వీళ్ళు. మీరు చెప్పింది నిజమే గురువుగారు. భీంబాబు, ఇది నీ గెలిపే. ఇలాంటి ఎన్నో చావుల విషయంలో మౌనం వహించిన స్వామి ఇప్పుడు అందరి ముందుకు వచ్చి చెప్పాడు. అబద్ధమే కావచ్చు, కానీ సంజాయిషి ఇవ్వాల్సి వచ్చింది. ఈయన ఈ రోజు అబద్ధం చెప్పాడు. రేపు ఈయనతో నిజం కూడా చెప్పిద్దాం. పదబాబు. ఈరోజు మీ కారణంగా నా మనుషుల ముందు సంజాయిషి చెప్పుకోవలసి వచ్చింది. భీమ్రావ్, రామ్జీ, రేపటి నుంచి మీ ఇద్దరి లెక్క నేను తెలుస్తాను.
మీరందరూ చాలా అదృష్టవంతులు. ఈ దేవదాసి మీ అందరి జన్మభూమిని ఎంచుకుంది. ఇది శాస్త్రాల్లో రాసుంది. దేవదాసీలు ఏ గడ్డ మీదైతే మరణిస్తారో అక్కడే గ్రామ ప్రజలు కూడా మరణిస్తే అప్పుడు వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుంది. క్లిష్టమైన ప్రశ్నల్ని వీళ్ళు ధర్మం పేరు చెప్పేలా తొక్కి పట్టేస్తారు. అలా శాస్త్రాల్లో రాసి ఉందని చెప్తారు. ప్రజలందరినీ మభ్యపెడతారు వీళ్ళు. నువ్వు కూడా ఈ అంతరాన్ని అప్పుడే చెరపగలుగుతావు. ఎప్పుడైతే ఎవరిని లెక్క చేయకుండా చదువుకొని జ్ఞానాన్ని పొందగలవో, ఎప్పుడైతే మనిషి స్థాయి పెరుగుతుందో అప్పుడు మిగతావన్నీ వాటికవే చిన్నవైపోతాయి. కోపమైన, బాధైన, కష్టమైన, సంతోషమైన అన్ని భావాలని పుస్తకాలతో పంచుకుంటే నీ మనసుకి ప్రశాంతత కలుగుతుంది. ఎప్పుడైనా మనుషులందరూ నీ చేయి వదిలేసినా, అలాగే లోకమంతా నిన్ను అర్థం చేసుకోవడం మానేసినా, అప్పుడు నువ్వు పుస్తకాలతో గడుపు. అవి నిన్ను అర్థం చేసుకుంటాయి. అవి నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలవు. భీమాబాయ్, నేను పనికి వెళ్తున్నాను. ఆగండి, తీసుకోండి, జాగ్రత్త. అమ్మా, నేను విద్యాలయానికి వెళ్తున్నా. ఆగాగు. చూడు భీమా, ఇప్పుడు బయట పరిస్థితులేం బాగోలేవు. నువ్వు 2-3 రోజుల తర్వాత బడికెళ్ళొచ్చులే. పద. అమ్మా, నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా? ఈ పరిస్థితులు ఎప్పటికీ మారవు. ఇప్పుడు స్వామీజీ, సేటు గారు, ఇంకా టీ కొట్టు మంగేష్ లాంటి వాళ్ళు నాలాంటి భీమరావుని బడికి వెళ్ళనివ్వరు. అందుకని పరిస్థితులు ఎలా ఉన్నా సర్దుకుపోవాలి, వాటి నుంచి నేర్చుకోవాలి. అమ్మా, నువ్వు భయపడద్దు. నేను కూడా వెళ్తాను భీమ్తో పాటు. వాళ్ళు ఏమన్నా నాటకాలు చేస్తే నేను చూసుకుంటాను. ఉండండి, నేను భోజనం తీసుకొస్తాను మీకు. ఇదిగో. జాగ్రత్తగా ఉండండి ఇద్దరు. అమ్మా, నువ్వేమి దిగులు పడకు, మా జాగ్రత్తలో మేముంటాము. పద ఆనందన్నయ్య. పద. అరే భీమరావు, ఇంటికి తిరిగి వెళ్ళండి. స్కూల్కి వెళ్ళి ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ చదువుకోవటం కుదరదు. ఎందుకని గురువు గారు? చదువుకోవటం ఎందుకు కుదరదు? ఎందుకంటే సర్వజ్ఞ స్వాములు విద్యాలయ ప్రాంగణంలో 2 నెలల పాటు ప్రవచనాలు చెప్పే కార్యక్రమం మొదలుపెట్టారు. కావాలన్నా స్వామి చేసుంటాడు. ఎందుకంటే భీమ్ చదువుకోకుండా. భీమ్ చదువుని ఆపాలనుకుంటున్నారు. అయితే పదండి గురువు గారు, మనం ఆయనతో మాట్లాడదాం. భీమ్ అక్కడికి వేల సంఖ్యలో జనాలు వచ్చారు. అందరూ ధర్మం పిచ్చిలో గుడ్డివాళ్ళు అయిపోయారు. అలాంటి మూర్ఖుల మధ్యకి వెళ్ళినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. వెళ్ళు, ఇంటికి తిరిగి వెళ్ళు. కానీ గురువు గారు, మేమిప్పుడు ఎలా చదువుకోవాలి? ఏదో ఒక దారి దొరుకుతుంది భీమ్. పదండి.
అమ్మా చెప్పు. ఇక నేను కూడా వెళ్తానమ్మా. ఎక్కడికి? మా అత్త వాళ్ళ చుట్టూ ఒక పిన్ని కలిసింది. ఆమె ఏం చెప్పిందంటే పిల్లలు ఇంకా తులసి ఇంటికి తిరిగి వచ్చేసారంట. వాళ్ళు మాటి మాటికి ఒకే మాట అడుగుతున్నారంట, అమ్మేది నాన్నేడి అని. పాపం వాళ్ళకి ఇది కూడా తెలీదమ్మా, వాళ్ళ నాన్న ఇంకెప్పటికీ తిరిగి రాడని. నేను వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలమ్మా, వాళ్ళని బుజ్జగించాలి. ఈసారి నన్ను ఆపద్దమ్మా, ఇప్పుడు పిల్లలకి నేను అవసరం. వెళ్ళమ్మా. ఇక ఇప్పుడు నేను నిన్ను ఆపను. అమ్మా గంగా, నువ్వు చెప్పింది నిజమే. పిల్లలకి అందరికంటే నీ అవసరమే ఎక్కువగా ఉంటుంది. అల్లుడు గారు చనిపోయిన తర్వాత నీ బాధ్యతలు ఇంకా పెరిగాయమ్మా. నాకు నమ్మకం ఉంది నువ్వు నీ బాధ్యతలన్నీ చాలా బాగా నిర్వహిస్తావని. గంగా చూడు, ఇప్పుడు మీ అత్తమామల మీద మనసులో ఏమీ ద్వేషం పెట్టుకోవద్దు. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంకా ఒక కొడుకులాగా అన్ని బాధ్యతల్ని స్వీకరించు. గంగా, కొన్ని రోజులాగి నేను మీ నాన్నగారిని అక్కడికి పంపిస్తాను. తులసిని ఇంటికి పంపించు. వద్దమ్మా, తులసిని ఇంకొన్ని రోజులు నా దగ్గర ఉండనివ్వు. అదే కాక ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేదు. అన్ని చక్కబడ్డాక స్వయంగా నేనే దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. కానీ గంగ సరిగ్గానే చెప్పింది, తులసిని అక్కడే ఉండనివ్వు. మనం తర్వాత వెళ్ళి తీసుకురావచ్చులే. సరే, వెళ్ళా, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో. బాలా, అక్క నేను వదిలిపెట్టొస్తాను. ఎవర్రా అక్కడ? ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? అరే ఎందుకు ఇవన్నీ పగల కొడుతున్నారు? అరే అసలు విషయం ఏంటి? అరే ఎవరు మీరు? నన్ను ఎందుకు కొడుతున్నారు? అయ్యో ఆగండి. హింస ధర్మానికి సత్యానికి అంతిమ మార్గమవుతుంది. కానీ మీరు, నేనేం తప్పు చేశాను? నన్నెందుకు ఇలా హింసిస్తున్నారు? నేను మీకేం అపకారం చేశాను? ఏమీ చెయ్యలేదు, కానీ ఇప్పుడు ఒక కార్యం చేయాలి. ఏంటి స్వామి అది? నేనందరికీ మేలు చేస్తాను, అందరి మేలు కోరతాను. కానీ నీ మేలు దీనిలో అస్సలు లేదు.